గైస్, ఈ వీడియోలో నేను మైక్రోసాఫ్ట్ ఇంటూన్ ప్లాన్ 2 లైసెన్స్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో నేను ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే intune.microsoft.com తో లాగిన్ అవ్వండి. సో దెన్ ఇది intune.microsoft.com తో లాగిన్ అవ్వండి. సో దాని తర్వాత మీరు ఏం చేస్తారు అంటే యూజర్స్లోకి వచ్చేసి దెన్ ఏ యూజర్తో లాగిన్ అయినాము, యూజర్ నేమ్ వచ్చేసరికి దిస్ ఈజ్ ద యూజర్ నేమ్ అన్నమాట. సో ఈ యూజర్ నేమ్తో మీరు లాగిన్ అయి ఉన్నారు. ఓకే, ఇప్పుడు లైసెన్స్ ఏముంది, మీరు ఎలా కనుక్కుంటారు అంటే ఏ లైసెన్స్ మనకి యాక్టివేట్ అయ్యింది అని ఎలా కనుక్కుంటారు అంటే మీరు ఒక ట్యాబ్ తీసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే portal.azure.com అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా లాగిన్ అవుతారు. మీరు దేంతో లాగిన్ అవ్వాలి, మీరు ఖచ్చితంగా ఓకేనా. ఆన్ మైక్రోసాఫ్ట్.com అంటే మీరు ఆంజనేయులు గ్లోబల్ ఐటీ హబ్ 01 ఆన్ మైక్రోసాఫ్ట్.com తోనే లాగిన్ అవ్వాలా. దెన్ మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎంటర్ ఐడి మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు మైక్రోసాఫ్ట్ ఎంటర్ ఐడి మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది అంటే మనకు వచ్చేసరికి ఇలా ఓకేనా విండో అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే యాజ్ ఆఫ్ నో లైసెన్స్ మీకు ఏముందండి, మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి ఫ్రీ అని చెప్పి ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు P2 లైసెన్స్ని మీరు ఏం చేస్తారంటే యాక్టివేట్ చేసుకుంటున్నారు. దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి అంటే మీకు లెఫ్ట్ ప్యానల్లో దేర్ ఈస్ ఏ లైసెన్స్ అన్నమాట. ఈ లైసెన్స్ మీద మీరు క్లిక్ చేయండి. దెన్ మీకు వచ్చేసరికి ఇక్కడ గెట్ ఏ ఫ్రీ ట్రయల్ అని చెప్పి ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేయండి. నేను ఏం చేస్తున్నాను, గెట్ ఏ ఫ్రీ ట్రయల్ అని చెప్పి ఇస్తున్నా. మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే దేర్ ఈజ్ ఏ ఆప్షన్, మీకు ఇక్కడ ఏముంది మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి P2 లైసెన్స్ ఉంది మీకు ఇక్కడ ఉంది కదండి ఇక్కడ. మీరు ఏం చేస్తారు, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలా. ఫ్రీ ట్రయల్ కిందకి వచ్చి ఒక దేర్ ఈజ్ ఏ ఆప్షన్ యాక్టివేట్ అన్నమాట. దీని మీద మీరు క్లిక్ చేయండి. నేను ఏం చేస్తున్నాను, యాక్టివేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే యాక్టివేట్ మీద క్లిక్ చేస్తారో ఎస్ మీకు యాక్టివేట్ చేయాలనుకుంటున్నారా, ఎస్. ఇప్పుడు మీకు ఏమవుతుంది ఇక్కడ కంటిన్యూ, ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి మీరు ఇక్కడ. ఇప్పుడు మనకి ఏమైంది అంటే యువర్ కన్ఫర్మేషన్ నెంబర్ ఈజ్ ఓకేనా, మీకు ఇక్కడ కన్ఫర్మేషన్ నెంబర్ వచ్చిందండి. దెన్ మీరు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు ఇక్కడ మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి P2 ట్రయల్ వర్షన్ అనేది యాక్టివేట్ అయిపోయింది విత్ 100 లైసెన్సెస్ అన్నమాట. డన్. ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్ గా P2ను కూడా మనం ఏం చేసినాము అంటే యాక్టివేట్ చేసుకున్నాము. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే మీకు ఇక్కడ సో ఐ వాంట్ టు చెక్, ఇక్కడికి వచ్చేసి మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి అండ్ మీరు ఏం చేస్తారంటే ఓవర్ వ్యూలో యాజ్ ఆఫ్ నో మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎంటర్ ఐడి ఫ్రీ అని చెప్పి ఉందన్నమాట. ఒకసారి మీరు ఏం చేస్తారు అంటే రీప్లేస్ చేసుకోండి మీరు ఇక్కడ. మీరు ఒకసారి రీప్లేస్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఎంటర్ ఐడి P2 అని చెప్పి వచ్చేస్తుంది మీకు ఇక్కడ. రైట్. లేదు మీరు ఎలా తెలుసుకుంటారు, మీరు ఇక్కడ దేర్ ఈజ్ ఏ లైసెన్సెస్ దెన్ ఆల్ ప్రొడక్ట్స్ దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్ మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి P2 లైసెన్సెస్ అన్నమాట. మీకు ఈ లైసెన్స్ అనేది ఓకేనా యాక్టివేట్ లో ఉంది. ఓకే, ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా P2 లైసెన్స్ ని కూడా మీరు ఇక్కడ యాక్టివేట్ చేసుకున్నారు. నెక్స్ట్ వీడియో వి విల్ డిస్కస్ అబౌట్ ఓకేనా హౌ వి విల్ డూ ద కస్టమైజ్ ద డొమైన్ ఎలా కస్టమైజ్ చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.